ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారనైతే అనుకుంటున్నాను. సారీ ఏమనుకోకండి. బ్యాక్ టు బ్యాక్ బాబు వీడియోసే పెట్టాలి అనైతే చాలా ఉంది నాకు గూడా. బట్ ఏంటంటే ఈ మధ్య మధ్యలో ఫెస్టివల్స్ రావడం, మళ్ళీ తర్వాత ఇవైతే పెట్టలేం కదా! సో, అందుకే ఈ వ్లాగ్ చూసేయండి. ఇందులో చాలా క్రియేటివ్ స్టఫ్ ఉంటది. చాలా కంటెంట్ ఉంటది. బట్ చిన్న వీడియోనే. అన్నీ ఒకే దాంట్లో పెట్టేసామనమాట. బతుకమ్మ, నవరాత్రులు, దసరా అన్నీ. సో, ఇక్కడ ఇంకా సమ్మర్ అయిపోతుందని చెప్పేసి మాకు ఫ్యూచర్‌లో యూజ్ అయ్యేలాగా వడియాలు పెట్టారు అత్తమ్మ వాళ్ళు. ఇండియా నుండి లగేజ్ తెచ్చుకోవడానికి వేరే వాటికే స్కోప్ లేదు. అక్కడ ఇంకా ఎక్కువ ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్ తేలేరు. అందుకే ఇక్కడ టైమ్ స్పెండ్ చేసి మరీ చేశారు. సో, బతుకమ్మ కోసం అయితే నేను చిన్న బతుకమ్మ రోజు అదే ఫెస్టివల్ డే ఎలాగో బతుకమ్మ చేయాల్సిందే. చిన్నది రోజైతే కంపల్సరీ చేస్తా ఫస్ట్ డే. సో, దానికోసం పువ్వుల కోసం వచ్చా. అలాగే ఒక క్రియేటివ్ బతుకమ్మ చేయాలా వద్దా అని చెప్పేసి ఆల్మోస్ట్ 3, 4 డేస్ అందరి ఒపీనియన్స్ తీసుకొని నా బెస్ట్ ఫ్రెండ్స్‌ని అడిగి చేయాలా వద్దా, చేయాలా వద్దా అనంటే అందరూ చేస్తేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అని నన్ను ఎంకరేజ్ చేశారు. చిన్నదైనా సరే ఎక్కువ అవర్స్ స్పెండ్ చేయకుండా లాస్ట్ ఇయర్ లాగా చేశాననమాట. ఇదొచ్చేసి రాలే ఫార్మర్స్ మార్కెట్. ఇక్కడే బల్క్‌లో ఫ్లవర్స్ కోసం వస్తానో రానో తెలీదని చెప్పేసి మొత్తం ఖర్చు చేసేసాను వాల్మార్ట్‌లో ఆల్రెడీ. బట్ మా ఫ్రెండ్ కాల్ చేసేసరికి ఫీడింగ్స్ మధ్యలో బ్రేక్ ఉండే. సో, ఫాస్ట్‌గా వచ్చేసి కొన్నైతే తీసుకొచ్చాననమాట. సో, నేను అనుకున్నట్టుగా చాలా బతుకమ్మలైతే లాస్ట్ ఇయర్ లాగా పడి చేయలేదు. బట్ చేసిన వాటికి మంచి రికగ్నైజేషన్ వచ్చింది. సో, ఫ్లవర్స్ తీసుకొనొచ్చేసాం ఇంటికి. సో ఈ నవరాత్రి సెలబ్రేషన్స్ అదే పనిగా ఎందుకు చేస్తున్నాం ఎప్పుడు లేని అంటే పెళ్ళైనప్పటి నుండి అయితే నవరాత్రులన్నీ ఫాలో అవుతాను. ఫోటో పెట్టుకొని దుర్గా అమ్మవారిని 9 days 9 కలర్స్ ఫాలో అయ్యాము. అండ్ ఐరా పుట్టిన తర్వాత మామ్ అండ్ బేబీ కలర్ కాంబో అని ఎవ్రీడే చేయడం. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక్కొక్క బ్లౌజ్ పీస్ కలర్ చేంజ్ చేస్తూ అప్పుడైతే ఇంక ఎవ్రీడే బతుకమ్మలు వెళ్ళాను, కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసా. బట్ ఈ ఇయర్ ఏంటంటే మొన్న కరెక్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజే నేను డెలివరీకి వెళ్ళిపోయి అదే రోజు బేబీ డెలివరీ అయిపోయింది కాబట్టి సో ఈసారి మా నేబర్హుడ్ అంటే ఈసారి 11 days వచ్చిందంట నవరాత్రులు, నాట్ 9 days. సో ఈ 11 days మాకు కరెక్ట్ 12 people ఉన్నారు. 12 people ని పిలిచి వాయనం ఇద్దామని అనుకుంటున్నాం. సో ఈ నవరాత్రులకు వాయనాలు కూడా మంచి క్రియేటివ్ గా ఈ కోరా బ్యాగ్స్ తెప్పించాను 9 కలర్లు. సో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేపించి డిఫరెంట్ కలర్స్ నవరాత్రి థీమ్ కి సెట్ అయ్యేలాగా. సో నవరాత్రిలను ఈసారి అమ్మవారిని లాస్ట్ టైం బాగా కష్టపడిపోయాను ఒక్కొక్క బ్లౌజ్ పీస్ పెట్టి. సో ఈసారి డ్రేప్స్ కొన్నాను అనమాట ఇండియాలో. అది కొరియర్ ప్రాబ్లమ్స్, టారిఫ్ ప్రాబ్లం వల్ల తెప్పించుకోలేదు. బట్ ఇక్కడే కొన్ని పేజెస్ లో వెతుక్కుతూ ఉంటే అందరి దగ్గర అన్ని కలర్స్ లేవు. అవి కూడా ఆర్డర్ చేసి అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. సో ఇప్పుడైతే ఈ అమ్మవారి ఫేసెస్ 9 కలర్లు 8 కలర్లు మెయిన్ దుర్గా అమ్మవారికి మన దగ్గర ఏదైతే సిల్వర్ ఫేస్ ఉంటుందో అది పెట్టాలి. ఇలా 8 ఫేసెస్ తెప్పించాను అనమాట కలర్వి. సో ఇవన్నీ ఈ రోజు డెకోర్ చేయాలి. ఈ రోజు కానీ రేపు కానీ చేయాలి. రేపు ఆల్రెడీ ఎంగిలిపూల బతుకమ్మ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇవి ఇద్దాం అనుకుంటున్నా. ఎలాగో దీపావళి దగ్గరలో ఉంది కాబట్టి ఈ లైట్ హోల్డర్స్ అంటారు వీటిని, ఇవి తీసుకున్నా. వాటితో పాటు లక్ష్మీదేవి గాజులు, ఇవి యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం అప్పుడే తెప్పించాను అనమాట. సో ఇందులో యాడ్ చేసి పెట్టాను. వాటితో పాటు తను అన్ని 9 కలర్లు బ్లౌజ్ పీసెస్ కూడా పంపించారనమాట. సో ఈ పేజ్ వచ్చేసి వివి కలెక్షన్ అని ఉంటుంది. తన దగ్గర రిటర్న్ గిఫ్ట్సే కాదు సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యుఎస్ లో ఉన్న వాళ్ళు ఈ కొరియర్స్ ఇవన్నీ వద్దు అని అనుకుంటే నాకు తెలిసి ఇక్కడే కూడా బెటర్, ఇండియా ప్రైజెస్ కి మ్యాచ్ అయ్యేలాగానే ఇస్తున్నారు. సో టారిఫ్ అదంతా ఏం యాడ్ చేయరు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. ఇవైతే నేను ఈరోజు డెకోర్ చేయబోతున్నా. ఆల్రెడీ అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు డెకోర్ తెప్పించాను కదా టెంపుల్ టైప్. ఆ టెంపుల్ పెట్టేసి 9 అమ్మవార్లను పెట్టేసి మొత్తం 9 బ్లౌజ్ పీసెస్ తో కానీ డ్రేప్స్ వస్తే అవి కానీ పెట్టి డెకోర్ చేద్దామని అనుకుంటున్నా. ఈ డిస్క్రిప్షన్ లో వీళ్ళ లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. యుఎస్ లో ఉన్న వాళ్ళకి స్పెషల్లీ, అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా షిప్ చేస్తారు తాను. అని నాకైతే రీజనబుల్ ప్రైసెస్ అనిపించాయి. వీళ్ళ దగ్గర నేను ఇంతకు ముందు సీమంతం టైంలో కూడా తీసుకున్నా. అండ్ క్వాలిటీ కూడా సూపర్ గా ఉన్నాయి అనమాట. కోరా బ్యాగ్స్ మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ టైంలో కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అరేంజ్ చేయడము అండ్ గెస్ట్లు ఎంతమంది లిస్ట్ అవుట్ చేసుకున్నాను. మోస్ట్లీ ఈ నవరాత్రులు వచ్చేసి మా లైన్లో నన్ను ప్రెగ్నెన్సీ టైంలో మంచిగా చూసుకున్న అందరినీ ఇన్వైట్ చేసి ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ నాకు ఒకటే కాదు, నేను పూజ చేస్తే నన్ను బాగా చూసుకునే వాళ్ళ కోసం కూడా ఆ బ్లెస్సింగ్స్ ఉండాలని వీళ్ళందరితో చేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి బతుకమ్మ రోజు, చిన్న బతుకమ్మ రోజు మామయ్య హెల్ప్ ఉండడం వల్లనే చేయగలిగాను. అంటే మామయ్య అన్ని కట్ చేసి ఇవ్వడం, నేను అన్ని చేసేసాను ఫాస్ట్గా. అండ్ ఎక్కువ అవర్స్ లాస్ట్ ఇయర్ అయితే 16, 17 అవర్స్ కూర్చున్న ఒక బతుకమ్మ చేయడానికి క్రియేటివ్గా. ఈసారి కూడా క్రియేటివ్గానే చేయాలి, బట్ ఎక్కువ టైం తీసుకోవద్దు అని చెప్పేసి చిన్న బతుకమ్మలు చేసి అష్టలక్ష్మి థీమ్తో చేశానమాట. యూనిక్గా అనిపించింది అందరికీ. రెడీ అయిపోయాము. ఈరోజు త్వరగానే అయ్యింది.
రెడీ అవ్వడానికైతే కూడా ఎక్కువ టైం తీసుకోలేదన్నమాట. నేను సింపుల్గానే రెడీ అయినా. ఈ శారీ వచ్చేసి నాకు తనుజ పంపించారు ఇషిత కలెక్షన్స్ నుండి. ఫుల్ లుక్ అయితే చూపిస్తా, బట్ బతుకమ్మని చూద్దాం ఫస్ట్. ద పింక్ అండ్ లావెండర్ అనే పేజ్ వాళ్ళు నాకు ఈ అష్టలక్ష్మి కటౌట్స్ వుడెన్వి పంపించారు దివాళీ కోసము. బట్ దివాళీకి ముందే ఇవి వాడేసాను ఈ వేలో. అష్టలక్ష్మి థీమ్ అలాగే 9 days 9 బతుకమ్మల్లాగా రిప్రజెంట్ చేస్తూ దుర్గాదేవి రూపాల్లాగా కూడా అనుకోవచ్చు 9 బతుకమ్మలు కాబట్టి. బట్ మధ్యలో ఉన్నది ఎంగిల్ పూల బతుకమ్మలాగా అనమాట. చుట్టూ అష్టలక్ష్మిలు పెట్టేశాను. ఆ చిన్న చిన్న బతుకమ్మలు ఈకో ఫ్రెండ్లీ పేపర్స్తో కోన్ లాగా చేసి వాటికి ఫ్లవర్స్ స్టిక్ చేయడమే. బట్ ఎక్కువ ప్లాస్టిక్ వాడితే మళ్ళీ కాంపిటీషన్లో కూడా తీసుకోరని చెప్పి వాడలేదు. అండ్ 8 బతుకమ్మలు ఉన్నాయి కదా, వాటికి పేర్లు ఒక్కొక్క రోజు బతుకమ్మకి ఏం పేరు ఉంటుందో అన్నీ ప్రింట్అవుట్ తీసి పెట్టామన్నమాట. ఫోటో ప్రింట్అవుట్ అది. సో ఇంకా అత్తమ్మ కుకింగ్ చేయడము వాటిల్లో హెల్ప్ చేస్తూ ఉంటే మామయ్య మాత్రం ఫ్లవర్స్ అన్నీ చేసి నాకు రెడీగా ఇవ్వడం వల్లనే ఈజీగా అయింది. పేరు చూసారా, తెలంగాణ స్టైల్లో మా ఇంటి లక్ష్మీదేవి బతుకమ్మ అనమాట. సో హోప్ ఇది కంపల్సరీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమనిపిస్తుంది బతుకమ్మని చూస్తే ఈ వీడియో కింద కమెంట్స్లో అయితే చెప్పండి. నాకు ఎంకరేజింగ్గా అనిపిస్తుంది ఏదన్నా ఇలాంటివి చేసినప్పుడు ఇంకా చేయాలి అని. ఫెస్టివల్ టైంలో యూస్ఫుల్ ఉండేవి, ఏదో కంటెంట్ కోసం నాకు క్రియేటివ్ స్టఫ్ చేయాలనిపించదు. నేను రియల్గా నా లైఫ్లో జరిగేదే ఇంక్లూడ్ చేస్తాను. అండ్ నాకు యూట్యూబ్ ఉన్నా లేకపోయినా ఒకప్పటి నుంచి ఇట్లాగే ఫెస్టివల్స్ వస్తే ఏదో ఒకటి చేసుకోవడం అలవాటు. ఇన్కేస్ ఇప్పుడు యూట్యూబ్ లేకపోయినా ఇది ఉండేదేమో నా లైఫ్లో. సో నాకైతే చాలా నచ్చింది ఆ రోజు. అండ్ ఇక్కడ ఈ అష్టలక్ష్మిలను మళ్ళీ దివాళీ టైంలో కూడా వాడుకోవచ్చు. ముద్దపప్పు బతుకమ్మ అని, అటుకుల బతుకమ్మ ఇవన్నీ స్టిక్ చేసేసాను ఒక్కొక్క బతుకమ్మకి పేరులాగా. సో ఇది ఒక్కొక్క బతుకమ్మను ఒక్కొక్క కలర్లో చేస్తే అంత లుక్ ఉండేది కాదేమో, ఇలా చేయడం వల్లనే కలర్ఫుల్గా ఉంది. అండ్ బతుకమ్మలో వచ్చేసి కూడా మోర్ దాన్ 9 కలర్స్ యూస్ చేశాను. బొకేస్ అన్నీ ఎక్కువ కొన్నాను కదా, బాగానే ఖర్చు అయిందనమాట బతుకమ్మకి. ఇండియాలో అయితే మంచిగా చుట్టుపక్కల ఫ్రెండ్స్ దగ్గర ఇంట్లో చాలా రకాల పువ్వులు ఉంటాయి కాబట్టి ఇంకా పెద్దగా చేయొచ్చు. బట్ ఇక్కడ కూడా సైజ్కి కాంప్రమైజ్ అవ్వలేదు. ఈసారి ట్రెడిషనల్గా ఉండాలి. నేను వెళ్ళేది జీటీఏ వాళ్ళదనమాట. వాళ్ళకి మోస్ట్లీ ట్రెడిషనల్ బతుకమ్మలకే ఉంటుంది కాంపిటీషన్. క్రియేటివ్ కన్నా ఎక్కువ వాళ్ళు ట్రెడిషనల్గా ఉంటేనే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళందరూ ఇది నువ్వే చేసావు కదా అని చెప్పేసి గుర్తుపట్టారనమాట. నాకల్లా నీ వర్క్ ఇది అని ఐడెంటిఫై చేస్తారు కాబట్టి నాకు ఇంకా ఇంకా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అన్ని బతుకమ్మలు ఉన్నా సరే అష్టలక్ష్మి బతుకమ్మ మాత్రం నువ్వే చేసావు కదా అని దగ్గరకు వచ్చి మరీ అడిగారు. ఫస్ట్ డేనే ఈ పబ్లిక్ ఈవెంట్ ఉండే, ఇంటి దగ్గరలోనే అనమాట. కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా మళ్ళీ దూరం వెళ్తే కష్టము, బాబుని వదిలేసి వెళ్తే అని చెప్పేసి అత్తమ్మ నేను ఇక్కడ వెళ్ళామన్నమాట. అత్తమ్మ బ్యాక్ సైడ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఉందన్నమాట. ఇక్కడ బతుకమ్మ కాసేపు ఆడాను, నేను కూడా అలసిపోయాను. దివ్య కౌండిన్య అందరూ మనకి కోయిలమ్మ అని తెలుసు. కంగ్రాచులేషన్స్ దివ్య. థర్డ్ ప్రైజ్ గోస్ టు అష్టలక్ష్మి బతుకమ్మ. థ్యాంక్ యూ దివ్య, సచ్ ఎ బ్యూటిఫుల్ బతుకమ్మ మాకు తీసుకొచ్చినందుకు. లక్ష్మీదేవి బతుకమ్మ. పేరు మా ఇంటి లక్ష్మీదేవి బతుకమ్మ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. లాస్ట్ ఇయర్ వచ్చేసి లింగం షేప్లో చేశాను. అప్పుడు నేము లింగ భైరవి అని పెట్టాను అనమాట. అప్పుడు ఆ శివుడి బ్లెస్సింగ్స్తో మంచిగా ఇప్పుడు కొడుకుతో సెలబ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు అష్టలక్ష్మి అమ్మవారి థీమ్, అలాగే లాస్ట్ ఇయర్ సీతమ్మ ఎత్తుకున్న బతుకమ్మ, తులసి ఇవన్నీ వైరల్ అయ్యాయి. ఫెల్ సో హ్యాపీ. మేబీ ఐడియాస్ ఉండొచ్చు కానీ లాస్ట్ ఇయర్ నుంచి మాత్రం చాలా చాలా అది అందరూ చేయడం స్టార్ట్ చేశారని చెప్పేసి నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు. చేసిన వాళ్ళు కూడా షేర్ చేశారు. సో ఇక్కడ నవరాత్రుల కోసం మా ఇంట్లో పారాయణం కోసం అమ్మవార్లందరినీ రెడీ చేస్తున్నాను. 9 అవతారాలు 9 కలశాలు పెట్టి అట్లా. వరలక్ష్మి వ్రతం మధ్యలో ఆగిపోయిందనే ఒక ఫీలింగ్ వచ్చింది వాయినాలు ఇవ్వకపోవడం వల్ల. ఎలాగో నవరాత్రి రోజొక్క అమ్మవారిని ఇలా కలర్స్ పెడుతూ మేము పూజ చేస్తున్నాము. అత్తమ్మ మార్నింగ్ ఇలా నైవేద్యం పెడతారు. అండ్ ఇక్కడ బ్రాస్ విగ్రహాలు ఉన్నాయి కాబట్టి సో అవి పెట్టి పూజ చేస్తాం మేము ఎవ్రీడే. ఈవినింగ్ అయ్యాక ఐరా స్కూల్ నుండి రాగానే నేను ఇలా రెడీ చేసి పెడుతున్నాను రోజొకటి. సో ఫైనల్గా మొత్తం అన్ని పెట్టేసి మా లైన్లో వాళ్ళందరినీ ఫ్రెండ్స్ని పిలిచి వాయినాలు ఇద్దామని అనుకుంటున్నా. సో అదొక ఫీలింగ్ ఉండిపోయింది. ఆ రోజు డెలివరీకి వెళ్ళిపోవడం మధ్యలో అయిపోయింది వ్రతం అనే ఫీలింగ్. మీరు బాగా ఇష్టపడేది నాకు తెలిసి ఈ డెకోర్ వచ్చాక కంప్లీట్ చేద్దాము. నిన్న నైట్ కొంచెం చేసా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. రియల్గా టెంపుల్లో 9 అవతారాలను పెట్టినట్టుగా ఉంది. సో నాకు తెలిసి ఈ వ్లాగ్ మీ అందరికీ బాగా నచ్చుతుంది కూడా.
అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను రీల్ లాగా పోస్ట్ చేస్తాను. మోస్ట్లీ వీటి లింక్స్ అన్నీ అక్కడే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, లేదంటే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాను. నాకైతే ఈసారి ఇద్దరి పిల్లలతో ఈ ఫెస్టివల్స్ చేసుకోవడం ఎక్స్ట్రా బ్లెస్సింగ్ లాగా అనిపించింది. అరే బాబొచ్చాడు చిన్నోడు, వాడికి 1 వీకే 2 వీక్సే చేసుకోవడం ఎందుకు అని చెప్పి స్కిప్ చేయడం అసలు ఇష్టం ఉండదు. డెకరేషన్ అయితే అయిపోయింది. నైటే జస్ట్ అమ్మవార్ల మీద పెట్టేసి మార్నింగ్ వేసి జ్యువెలరీ అయితే వేసేసాం. సో ఇంకా ఇప్పుడు రెడీ అయిపోవాలి. అత్తమ్మ మామయ్య కిచెన్లో ఉన్నారు. మొత్తం మార్నింగ్ నుండి ప్రసాదం చేస్తూనే ఉంటాను. ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి తక్కువ ఐటమ్స్ అయినా చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఇంక ఇప్పుడు వాళ్ళందరూ వచ్చిన తర్వాత కుదిరితే లలిత సహస్రనామం 6 o'clockకి ఎవరు వస్తే వాళ్ళతో చదివించి, సో వరలక్ష్మి వ్రతం రోజు వాయినాలు అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ రీప్యాక్ చేసేసి అలా కార్నర్కి పెట్టేశాను. సో ఇంకా బాబు ఇప్పుడే మళ్ళీ ఫీడింగ్ టైం అవుతుంది. ఒక్కసారి ఫీడింగ్ చేసి కూర్చుంటే 3 hours వరకు అట్లీస్ట్ ఓకే. ఈసారి నవరాత్రులు సూపర్ అమేజింగ్ అని చెప్పొచ్చు. ఐరా స్కూల్ నుంచి రాగానే నేను ఆ రోజు కలర్ ఫాలో అవుతూ అమ్మవారిని ఒక్కొక్క కలర్ రెడీ చేస్తూ దేవుడి ముందు పెట్టేవాళ్ళం. మార్నింగ్ అయితే అత్తమ్మ ప్రసాదం పెట్టి లలిత సహస్రనామం అలా చదివేవాళ్ళు. ఈవినింగ్ మేము అష్టోత్తరం అట్లా చేసేవాళ్ళం అనమాట. సో ఇక్కడ అన్నీ ఒకే రోజు పెట్టడం వల్ల ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా అనిపించిందో. తీసేసే రోజైతే లిటరల్లీ నాకైతే ఐస్లో వాటర్ తిరిగాయి. ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు వచ్చినప్పుడు కూడా చాలా చాలా బాగుందని చెప్పేసి ఎంత అసలు వాళ్ళు టెంపుల్కి వచ్చామా అన్నట్టు ఫీల్ అయిపోయారు. సో వచ్చాక లలిత పారాయణము, అమ్మవారి రిలేటెడ్ సాంగ్స్, దుర్గాదేవి ఇవన్నీ పాడేసుకున్నాం అనమాట. సో అందరు ఇంకా ప్రసాదం తినేసి సేమ్ నాకు వరలక్ష్మి వ్రతం అవ్వలేదు అనే ఫీలింగ్ ఇంకా పోయింది. ఇంకా ఆ రోజు కలర్ వచ్చేసి గ్రీన్ అనమాట. ఐరాకి అవుట్ఫిట్ వేశాను. ఇక్కడే లోకల్ బొటిక్లో చేయించాను అనమాట. నేను గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాను. వాటి డీటెయిల్స్ ఈ వీడియో కింద కూడా యాడ్ చేస్తాం. श्रीमाता श्री महाराज्ञी श्रीमत् सिंहासनेश्वरी चिरग्निकुंड संभूता देव कार्य समुद्यता कदम्ब मंजरी क्लुप्त कर्णपूर मनोहरा. ఈ ఇయర్ బాబు వచ్చాడు, బాబు రావడంతోనే ఇవన్నీ చేయలేకపోయాను అనే ఫీలింగ్ నాకు ఉండొద్దు అనిపిస్తుంది. అందుకే హ్యాపీగా కుదిరినంత వరకు అయితే చేస్తాము. అండ్ దట్టు అత్తమ్మ మామయ్య వాళ్ళ హెల్ప్ ఉంది కాబట్టి కొంచెం ఈజీ అన్ని చేయడంలో. బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ మై నేబర్స్. ఎందుకంటే డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ అంటే నేను ఇండియా నుంచి రాగానే వచ్చి కలవడం అండ్ నాకు కావాల్సినవి అప్పుడప్పుడు ఫుడ్ తీసుకురావడము, చాలా కేరింగ్గా అడగడం ఎలా ఉంది అని చెప్పేసి, ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అని ప్రతిసారి ఎవరో ఒకరు రిమైండ్ చేస్తూ ఉండడం. సో నాకు అనిపించింది ఏంటంటే నేను ఒక్కదాన్నే పూజ చేసుకోవడం కాదు నవరాత్రులు. సో నాకు వచ్చే బ్లెస్సింగ్స్ నాతో పాటు నా ఫ్యామిలీతో పాటు నా ఫ్రెండ్స్ అందరికీ, నా నైబర్స్ కూడా ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలి. అండ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఇక్కడ చూసారా ఐరా అయితే వాళ్ళ బ్రదర్ని ఎత్తుకుంటా అని చెప్పేసి అది రొటీన్ అనమాట. ఇంకా ఫస్ట్లో అయితే ఇంకా ఎవ్రీడే ఎత్తుకునేది, ఇంక ఇప్పుడన్నా కొంచెం తగ్గింది. ఇంకా తర్వాత ఆయుధ పూజ, వాహన పూజ దసరాకి ఉంటుంది కదా. సో దసరా రోజు కోసం ఇంకా 1 day బిఫోరే వెళ్ళి నరేష్ మామయ్య వెళ్ళి కార్ ఫుల్గా క్లీనింగ్ చేసుకొని వచ్చారనమాట. అమ్మో ఇది ఇన్ కేస్ మామయ్య వాళ్ళు లేకపోయి ఉంటే మాత్రం ఎన్ని అవర్స్ పట్టేదో. ఇద్దరు చేయడం వల్ల ఈజీగా అయింది. ఇన్సైడ్ ఈ బయట మాత్రం మెషిన్తో చేపించినా కానీ లోపల నేను మాట్లాడేది. ఇంతకుముందు నేను కూడా వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. ఇప్పుడు బాబుతో వెళ్ళడం కష్టం కదా. మామయ్య నరేష్ ఇద్దరు వెళ్ళి చేశారనమాట. ఈ దసరా రోజు స్పెషల్గా పూజ చేయడానికి రోజు పెట్టిన బ్రాస్ అమ్మవారి విగ్రహాలన్నీ మళ్ళీ ఈ కార్నర్కి సెటప్ చేసి స్పెషల్గా నైవేద్యం పెట్టి ఇంకా అందరి అమ్మవార్లని ఒకేసారి ఇట్లా స్టెప్స్ లాగా పెట్టాను చిన్నవి కూడా. సో హ్యాపీగా పూజ చేసేసి తర్వాత వాహన పూజ కూడా చేసాము. అండ్ లాస్ట్ ఇయర్ ఐరాతో చేపించామన్నమాట తన వెహికల్స్కి, కార్కి అదంతా. సో బతుకమ్మ కోసం తెచ్చిన ఫ్లవర్స్ లాస్ట్ బతుకమ్మ కాంపిటీషన్ కోసం చేయలేదు. ఆ ఫ్లవర్స్ అన్నీ దేవుడి కోసం రోజు పూజకి నవరాత్రుల్లో వాడుతూ ఇంకా మిగిలిన ఫ్లవర్స్ సాయిబాబా గుళ్ళో కూడా దండలు చేసి బాబాకి ఇచ్చాను దసరా రోజు వెళ్ళి. అండ్ అలాగే ఇంకా మిగిలిన కొన్ని కార్కి, ఐరా కార్కి, సైకిళ్ళకి వేసామన్నమాట. బాగుండే ఆ దండలు చేయడంలో ఉన్న ఆ థ్రిల్లింగ్, ఆ ఎంజాయ్మెంట్ లెవెలే వేరు. నాకు చిన్నప్పటి నుండి అలా ఇష్టము. స్కూల్లో కూడా చేసేదాన్ని అనమాట. సో ఇంకా వాహన పూజ అయిపోయింది. పండగ అంటే ఈసారి ఇంకా గాంధీ జయంతి రోజు వచ్చింది కదా. ఇండియాలో కూడా మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? తెలంగాణలో అయితే నాన్ వెజ్ తిని మరీ సెలబ్రేట్ చేసుకుంటారు దసరా అంటే మెయిన్గా. సో ఇక్కడైతే మేము టెంపుల్ కూడా వెళ్ళామన్నమాట. ఐరాకి ఇదే రోజు సంగీతంలో కూడా అదే క్లాసెస్లో జాయిన్ చేయించాము. విజయదశమి రోజు మంచిది అని చెప్పేసి తనకి చాలా ఇష్టమైంది. చిన్నప్పటి నుండి తన ఓన్గా బార్న్ విత్ టాలెంట్ అంటే తనకు సింగింగ్ వచ్చింది. అందుకనే ఆ రోజు స్టార్ట్ చేయించాము. ఈ విజయదశమి రోజే మ్యూజిక్ క్లాస్లో జాయిన్ అవబోతుంది. ఆల్రెడీ డెమో క్లాస్ అయిపోయింది. ఐరా ఎక్కడికి వెళ్తున్నావు? ఏ క్లాస్కి?
ఫస్ట్ డే ఆఫ్ సింగింగ్ క్లాస్ విజయదశమి రోజు స్టార్ట్ చేయబోతుంది. సంగీతం క్లాస్కి కదా, మరి గట్టిగా పాడతావా? పూలన్నీ తీసుకెళ్తున్నా. సాయిబాబా గుడికి కూడా వెళ్దామని ప్లాన్. దేవుడి కోసం ఒక దండ చేయాలి, ఆల్రెడీ ఒక దండ అయింది. సో బతుకమ్మ కోసం తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ ఈరోజు వాహన పూజ కోసం కార్కేసి దండలు చేసేసాము. ఇక్కడ చూసారంటే పొద్దున్నే మధ్యాహ్నమే కార్ పూజ అయిపోయింది. ఐరా చేసింది అన్ని కార్లకు. ఇక్కడ పెద్ద పెద్ద దండలైనాయి. ఇలాగే బాబాకు కూడా అల్లిన. సో అక్కడ చూసారంటే ఐరా వెహికల్కి అండ్ బాబు వెహికల్ అనమాట, ఇద్దరివి ఇది చేసేసుకున్నారు. ఫస్ట్ డే ఈరోజు. ఆల్ ది బెస్ట్. విజయదశమి రోజు ఇది చూడు పోజులు ఇస్తుంది ఆగి. మై గర్ల్స్ ఆల్ ది బెస్ట్. బతుకమ్మ కోసం కొన్నవన్నీ క్రియేటివ్ బతుకమ్మ చేయలేదు, ఈవెంట్స్ కోసం అన్ని. ఈరోజు వాహన పూజకి 2-3 దండలు వచ్చాయి అండ్ స్టిల్ కింద ఉన్నాయి. ఇక్కడ పెద్ద దండ అయింది బాబా కోసం చేయడానికి. ఒక సైడ్ ఐరా మ్యూజిక్ క్లాస్ అవుతుంది, సంగీతం క్లాస్. ఇంకొక సైడ్ దండలు కూడా రెడీ అయిపోయాయి. నాకు చాలా చాలా ఇష్టం. థర్స్డే దసరా వచ్చేసింది అండ్ బాబా దగ్గరికి వెళ్తున్నా బ్లెస్డ్. సో ఇంకా ఇప్పుడు దండలు ప్రిపేర్ అయిపోయినాయి, ఐరా క్లాస్ కూడా అయిపోయింది. క్లాస్ అవ్వగానే డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయాము. కరెక్ట్ టైంకి వెళ్ళామన్నమాట. రథం తీసుకెళ్తున్నారు, అందులో దేవుణ్ణి అమ్మవారిని మంచిగా పెట్టి ఒక ఊరేగింపులాగా చేస్తున్నారు. కోలాటం కూడా జరుగుతుంది. సో నేను చేసిన దండలు కూడా అమ్మవారికి వేశారు ఒకటి అండ్ సాయిబాబాకి వేశారు అనమాట. సో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో బాబుది నామకరణము, పురుడు అవన్నీ వచ్చేస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.